వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నా పేరు రాజయ్య. నేను తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫ్యాకల్టీని. సో మనం ప్రస్తుతం ఈ క్లాస్ నుండి టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్ 1లోని 6వ పేపర్ అయినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర 1948 నుండి 2014 మధ్యకాలం ఈ పేపర్ గురించి మనం ఈ క్లాస్ నుండి చెప్పుకోబోతున్నాం. మనం ఈ క్లాస్ నుండి తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే గ్రూప్ 1లోని 6వ పేపర్ గురించి చెప్పుకోబోతున్నాం. ముందుగా మరి గ్రూప్ 1లో ఈ 6వ పేపర్ను మనం ఏ విధంగా అధ్యయనం చేయాలి, మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అంటే గ్రూప్ 1 ప్యాటర్న్లో ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి అనే దాని గురించి ప్రధానంగా మనం ఈరోజు చర్చించుకుందాం. గ్రూప్ 1లో తెలంగాణ ఉద్యమ చరిత్రను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దాని నుంచి ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, ఆ ప్రశ్నలకు మనం ఏ విధంగా సమాధానం చేయాలి, అసలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనకు వచ్చేటటువంటి కాన్సెప్ట్లు ఏంటివి, దాని మీద ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి ముందుగా మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం. రైట్. అయితే టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కు సంబంధించి మిగిలిన పేపర్ల విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ విషయంలో మాత్రం మనందరికీ ఒక సమస్య ఉంది అని చెప్పొచ్చు. ఆ సమస్య ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది నిజానికి కొత్త పేపర్. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనకు ప్రీవియస్ పేపర్స్ లేవు. అదే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర కానీ లేక ఇతర సబ్జెక్టులకు కానీ ఆల్రెడీ గ్రూప్ 1లో చాలా ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి ఆ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండొచ్చు, ఏ కారణం నుండి ప్రశ్న అడిగే అవకాశం ఉండొచ్చు అని మనం ఒక అంచనాకు రావచ్చు. కానీ ఇప్పుడు ఆ అంచనాకు మనం ఈ పేపర్ విషయంలో రాలేకపోతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వం లేక మన టీఎస్పీఎస్సీ ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ను కూడా కండక్ట్ చేయలేదు. ఒకవేళ గతంలో కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ కనుక నిర్వహిస్తే ఆ పేపర్ను బేస్ చేసుకొని ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది, అసలు ఏ కారణం నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, వాటి సరళి ఏ విధంగా ఉంటుంది అని ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉండేది మనకు. కానీ ఇప్పుడు అవకాశం మనకు లేదు. అయినా కూడా ఇక్కడ అభ్యర్థులను ఒక జాగ్రత్తను పాటించాలి. ఆ జాగ్రత్త ఏంటంటే అసలు తెలంగాణ ఉద్యమ చరిత్ర కాన్సెప్ట్ ఏంటి, తెలంగాణ ఉద్యమ చరిత్రను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇక దీని మీద మనం దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ నిజానికైతే మనమే ప్రశ్నలను క్రియేట్ చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఆ టాపిక్లకు సంబంధించి మనమే ప్రశ్నలను క్రియేట్ చేసుకొని ఆ ప్రశ్నలకు మన వేలో సబ్జెక్టుకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర కాన్సెప్ట్ మిస్ కాకుండా వాటికి మనం సమాధానాలు రాయాలి. ఇక ఇంతకు మించి ఇప్పుడు మనకు ఒక రకంగా మరో ప్రత్యామ్నాయం లేదు అని చెప్పొచ్చు. అయితే ముందుగా మనం ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా సబ్జెక్టు గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటి సబ్జెక్టు గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం దీని పీరియడ్ను గమనిద్దాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర 1948 నుండి 2014 మధ్యకాలం. సో నిజానికైతే చరిత్రను కనుక మనం గమనిస్తే చరిత్రలో ఈ పీరియడ్ అనేది అతి తక్కువ పీరియడ్ అని చెప్పొచ్చు. మనం భారతదేశ చరిత్రలోకి వెళ్ళినా, ఇటు తెలంగాణ చరిత్రలోకి వచ్చిన ఆ భారతదేశ చరిత్రలోనూ తెలంగాణ చరిత్రలోనూ అనేకమైనటువంటి సామ్రాజ్యాలు, అనేకమైనటువంటి రాజ్యాల ప్రస్తావన వస్తుంది. ఒక్కో సామ్రాజ్యం 200 సంవత్సరాలకు పైగా, కొన్ని సామ్రాజ్యాలు 300 సంవత్సరాలకు పైగా కూడా పరిపాలన కొనసాగించాయి. ఆ సామ్రాజ్యాలు, ఆ రాజ్యాలకు చెందినటువంటి కొంతమంది రాజులు 6 దశాబ్దాలకు పైగా కూడా వాళ్ళు పరిపాలించినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. ఉదాహరణకు మన తెలంగాణ చరిత్రలోకి వస్తే కాకతీయ గణపతి దేవుడు సుమారుగా 6 దశాబ్దాలకు పైగా పరిపాలించాడు. ఆ కాకతీయ గణపతి దేవుని పాలనా కాలాన్ని కనుక మనం తీసుకుంటే
గణపతి దేవుని పాలనా కాలం కన్నా కూడా ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర పీరియడ్ తక్కువే అని చెప్పొచ్చు. మరి ఇంత తక్కువ పీరియడ్ ఉన్నటువంటి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ పీరియడ్ను అందులో వచ్చేటటువంటి అంశాలను మనం ఏ విధంగా చూడాలి? ఇక్కడ పీరియడ్ తక్కువగా ఉంది, కానీ సబ్జెక్టు మాత్రం తక్కువగా ఉండదు. పీరియడ్ ఇది నిజానికైతే చరిత్రలో చాలా తక్కువ పీరియడే. ఒక్క గణపతి దేవుని పరిపాలనా కాలం అంత కాదు ఈ పీరియడ్. కానీ సబ్జెక్టు పరంగా చూస్తే మాత్రం ఇది చిన్న సబ్జెక్టు లేక తక్కువ సబ్జెక్టు కలిగినటువంటి అంశం కాదు ఇది. దీంట్లో అనేకమైనటువంటి టాపిక్లు వస్తాయి. ప్రతి టాపిక్ను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఆ టాపిక్ను మనం క్వశ్చన్లుగా దానికి ఆన్సర్లుగా అర్థం చేసుకోవాలి. మనకు గ్రూప్ 1లో 150 మార్కులకు ఉన్నటువంటి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర నుండి మొత్తం 15 ప్రశ్నలు అడుగుతాడు. మొత్తం 15 ప్రశ్నలు అడుగుతాడు. ఈ 15 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు సుమారుగా 2 పేజీలు మించకుండా ఆన్సర్ రాయాల్సి వస్తుంది. 2 పేజీలు మించకుండా మీరు ఆన్సర్ రాయాలి. ఒకవేళ 2 పేజీలు కనుక మించితే మీకు ఇచ్చిన టైం సరిపోయే అవకాశం ఉండదు. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనకి ఎంత సబ్జెక్టు వచ్చు, మనం దాన్ని ఏ విధంగా రాయగలుగుతాము అనేది ఎంత ఇంపార్టెంటో, మనం రాసే సమాచారాన్ని ఇన్ టైంలో రాయగలుగుతున్నామా లేదా అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నీకు ఆన్సర్ తెలుసు కదా అని చెప్పేసి, నీకు సమాధానం తెలుసు కదా అని చెప్పేసి 4 పేజీలు 5 పేజీలు కనుక నువ్వు రాయడానికి సిద్ధపడితే అప్పుడు నువ్వు మొత్తం 15 ప్రశ్నలకు సమాధానాలు రాయలేవు, రాసే సమయం ఉండదు. ఇక దీన్ని ముందుగా అభ్యర్థులు గమనించండి. ఎందుకంటే ఇప్పటి వరకు మన తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది నిర్వహించలేదు. కాబట్టి చాలామంది అభ్యర్థులకు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఇప్పుడు నిజానికి కొత్త. వాళ్ళలో కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. మనకు ఆన్సర్ తెలుసు కదా అని చెప్పేసి 3, 4, 5 పేజీలు కూడా రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా పాటించాల్సిన సూత్రం ఏంటంటే, మీరు ఏ సమాధానమైనా డిస్క్రిప్టివ్లో రాసే ఏ సమాధానమైనా గ్రూప్ 1లో 2 పేజీల కన్నా మించకుండా సమాధానం రాసేలా మీరు ముందస్తుగానే ప్రాక్టీస్ చేయండి. ప్రతి ప్రశ్నకు సమాధానం 2 పేజీల లోపల రాసే విధంగా మీరు ఇంటి దగ్గర ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక దాన్ని మీరు మెయింటైన్ చేయండి. మీరు చదివేది ఎంత ఇంపార్టెంటో, రాయగలిగేది ఎంత ఇంపార్టెంటో, దాన్ని ఇన్ టైంలో రాయగలగడం కూడా అంత ఇంపార్టెంట్ అని ఇక్కడ అభ్యర్థులు భావించండి. రైట్. ఇక ఇప్పుడు మనం ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలోకి వెళ్దాం. సో నిజానికి తెలంగాణ ఉద్యమ చరిత్ర మనకు టీఎస్పీఎస్సీ 3 భాగాలుగా ఇచ్చింది. టీఎస్పీఎస్సీ తెలంగాణ ఉద్యమ చరిత్రను ఎన్ని భాగాలుగా ఇచ్చింది? 3 భాగాలుగా ఇచ్చింది. మొదటి భాగాన్ని భావనా దశగా పేర్కొంటారు. ఇది 1948 నుండి 1970 వరకు ఉంటుంది. సో ఇందులో మొత్తం మనకు ఎన్ని దశలు ఉన్నాయి లేక ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు. అందులో మొదటి భాగాన్ని భావనా దశ అని పిలవాలి. భావనా దశ, లేక దీన్నే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐడియా ఆఫ్ తెలంగాణ, ఐడియా ఆఫ్ తెలంగాణగా పేర్కొనవచ్చు. సో దీని యొక్క పీరియడ్ వచ్చేసి 1948 నుండి 1970 మధ్యకాలం. రైట్. ఇక రెండో దశ సమీకరణ దశ. సమీకరణ దశ, దీన్నే ఇంగ్లీష్లో మొబిలైజేషన్ స్టేజ్గా పేర్కొంటారు. మొబిలైజేషన్ స్టేజ్ లేక తెలుగులో సమీకరణ దశ. సో దీనికి ఇచ్చినటువంటి పీరియడ్ వచ్చేసి 1971 నుండి 1990 మధ్య కాలం. రైట్. ఇక ఇందులో మనకు మూడో దశ రాష్ట్ర ఏర్పాటు దశ. రాష్ట్ర ఏర్పాటు దశ అంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, టువర్డ్స్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అనేది మనకు మూడో దశ. ఇక ఈ దశ పీరియడ్ వచ్చేసి 1991 నుండి 2014 మధ్య కాలం. సో ఇది స్థూలంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర భాగాలు అంటే 3 భాగాలుగా మనకు టీఎస్పీఎస్సీ
సిలబస్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ 3 భాగాలను మనం వెయిటేజ్ పరంగా ఏ విధంగా చూడాలి? 3 భాగాలు ఉన్నాయి, 150 మార్కులు ఉన్నాయి, 15 ప్రశ్నలు ఉన్నాయి. 3 భాగాలు, 150 మార్కులు, 15 ప్రశ్నలు. ఇక దీన్ని మనం ఏ విధంగా చూడాలి? సో నిజానికైతే ఇప్పటి వరకు మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలేదు కాబట్టి గతంలో భావనా దశకు ఎక్కువ వెయిటేజ్ ఉంది, గతంలో రాష్ట్ర ఏర్పాటు దశకు ఎక్కువ వెయిటేజ్ ఉంది, లేక ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి అనే ఉదాహరణ మనకి ఏం లేదు కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఏ విధంగా భావించాలంటే ఈ 3 నుండి సమానంగా ప్రశ్నలు వస్తాయి అని మనం భావించాలి. ఎందుకంటే మనకు గత అనుభవం లేదు కాబట్టి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించలేదు కాబట్టి ఇందులో ఏది ఎక్కువ వెయిటేజు, దేని నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి అనేటువంటి అనుమానం మనం పెట్టుకోవద్దు. 3 నుంచి సమానంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అని మాత్రం అర్థం చేసుకోండి. సో కాబట్టి సమానమైనటువంటి ప్రశ్నలు అంటే ఏ విధంగా అడగచ్చు? 15 ప్రశ్నలు కాబట్టి చాలా సింపుల్గా భావనా దశ నుంచి 5 ప్రశ్నలు, సమీకరణ దశ నుంచి 5 ప్రశ్నలు అండ్ రాష్ట్ర ఏర్పాటు దశ నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. ఇది మనం ఇప్పుడు భావించాల్సింది. ఇక ఇంతకు మించి మనకు మరో మార్గం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి మనకు గత అనుభవం లేదు కాబట్టి అభ్యర్థులంతా గమనించండి. ఇందులో అన్ని దశలు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో రాష్ట్ర ఏర్పాటు దశ మనకు చదవడానికి చాలా సులభంగా ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటు దశ మనకు చదవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే సో ఇప్పుడు గ్రూప్ 1 రాయబోతున్నటువంటి అభ్యర్థుల్లో చాలామందికి నిజానికి ఈ రాష్ట్ర ఏర్పాటు దశను వాళ్ళు అనుభవంలో చూశారు. వాళ్ళ కళ్ళ ముందు ఈ రాష్ట్ర ఏర్పాటు దశ జరిగింది కాబట్టి దీని గురించి కొంత చదవడానికి సులభంగా ఉంటుంది. అలా అని చెప్పేసి కంప్లీట్గా మీరు దేనికే మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి. 3కి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వండి. మొదటి భాగం 5 ప్రశ్నలు, రెండో భాగం 5 ప్రశ్నలు, మూడో భాగం 5 ప్రశ్నలు. రైట్, ఇది స్థూలంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి సమాచారం అని చెప్పొచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు ఈ 3 దశలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేక మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్రను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ముందుగా మనం దీని కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలి. లేక తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక దాని నుండే మనం ప్రశ్నలను వెతుక్కోవాలి. ఇక్కడ నువ్వు జాగ్రత్త పడాల్సింది ఏంటి? నీకు నువ్వే ప్రశ్నలను క్రియేట్ చేసుకో. ఒక టాపిక్ను చదివిన తర్వాత ఆ టాపిక్ మీద ఏ కోణంలో ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది, అసలు ఏ కార్నర్ మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది, ఆ ప్రశ్న ఏ విధంగా అడగడానికి ఆ టాపిక్ ఆస్కారం ఉంది, నీకు దీన్ని నువ్వు ముందు పాటించాలి. ముందు దీని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడైతేనే నువ్వు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాయగలుగుతాం. రైట్, ఇక ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహిద్దాం. అసలు దీనిలో ఉన్న సారాంశం ఏంటి? సో మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర సారాంశం ఏంటి? అసలు దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? తెలంగాణ ఉద్యమ చరిత్రను నువ్వు ఏ కోణంలో చూడాలి? సో ఇక్కడ నాకున్న అనుభవం ప్రకారం ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రధానంగా 2 కోణాల్లో చూడాలి. 2 కోణాల్లో నీకు దీన్ని అధ్యయనం చేయాలి. అప్పుడే దీని మీద ఒక అవగాహన వస్తుంది. దీని సారాంశం గురించి నీకు ఒక అవగాహన కలుగుతుంది. మరి ఆ 2 కోణాలు ఏంటంటే, ఒకటి రాజకీయ కోణం, 2 సాంస్కృతిక కోణం. మొదటిది రాజకీయ కోణం, రెండవది సాంస్కృతిక కోణం. సో ఇందాక మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో మొత్తం 3 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 3 భాగాలను స్థూలంగా ఈ 2 కోణాల్లో చూడాలి. రాజకీయ కోణంలో చూడాలి అండ్ సాంస్కృతిక కోణంలో చూడాలి. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఏం జాగ్రత్త పాటించాలి అంటే, ఈ రాజకీయ కోణంలో
ఈ ఉద్యమ చరిత్రను చూడాల్సి వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఇగో దీన్ని ఆర్డర్లో వెళ్ళాలి. రాజకీయ కోణంలో తెలంగాణ ఉద్యమ చరిత్రను ఆర్డర్లో అర్థం చేసుకోవాలి. ఇక ఇక్కడ సాంస్కృతిక కోణానికి నిజానికి ఆర్డర్ అనేది అవసరం లేదు. సాంస్కృతిక కోణానికి ఆర్డర్ అనేది అవసరం లేదు. ముందు ఏ టాపిక్ చదివినా, చివరిలో ఏ టాపిక్ చదివినా, మధ్యలో ఏ టాపిక్ చదివినా ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కానీ రాజకీయ కోణానికి మాత్రం ఖచ్చితంగా దేన్ని మెయింటైన్ చేయాలి? ఆర్డర్ను మెయింటైన్ చేయాలి, వరుస క్రమాన్ని మెయింటైన్ చేయాలి. మరి ఎలాంటి టాపిక్స్ మనం రాజకీయ కోణంలో చేర్చొచ్చు అంటే, ఉదాహరణకు మనం 1948 తీసుకుంటే 1948 సెప్టెంబర్ 17వ తేదీ నుండి నిజానికి తెలంగాణ ఉద్యమ చరిత్ర మొదలవుతుంది. 1948 సెప్టెంబర్ 17వ తేదీ నుండి తెలంగాణ ఉద్యమ చరిత్ర మొదలవుతుంది. మరి ఆ రోజు నాడు జరిగిన ముఖ్యమైన సంఘటన ఏంటి? సో దాని పేరే పోలీస్ చర్య. సో కాబట్టి రాజకీయ కోణంలో నువ్వు చదవాల్సిన మొదటి టాపిక్ ఏంటి? పోలీస్ చర్య. సో ఇప్పుడు పోలీస్ చర్యను తీసుకుందాం. ఈ పోలీస్ చర్య నుండి ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది? గ్రూప్ 1లో పోలీస్ చర్య నుండి ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది? అసలు పోలీస్ చర్య ఎందుకు జరిగింది? ఇది ఫస్ట్ ప్రశ్న. అసలు పోలీస్ చర్య అనేది ఎందుకు జరిగింది? దీనికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? దీనికి కారణాలు ఏంటి? ఇగో ఈ కోణంలో నువ్వు పోలీస్ చర్య చదవాలి. వాస్తవానికి చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 ఓరియంటేషన్లో బిట్టులాగా చదివే అలవాటు ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 1లో బిట్టు చదివే ఈ కాన్సెప్ట్ పనికిరాదు. ప్రతి దానికి ఒక సంఘటన జరిగింది అంటే ఆ సంఘటన ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో వల్ల జరిగింది, దానికి కారణాలు ఏంటి, దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి, ఇగో ఈ కోణంలో మాత్రమే నువ్వు ఆలోచించాలి. కాబట్టి పోలీస్ చర్య అనగానే మనకేం గుర్తొస్తుంది? 1948 సెప్టెంబర్ 13 నుంచి 17వ తేదీ మధ్యలో ఆనాటి భారత సైన్యాలు నిజాం రాజ్యం పైన దాడి జరిపాయి. నిజాం సైన్యాలు ఓడించాయి. నిజాం రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్నాయి. ఇగో ఈ విధంగా నువ్వు గ్రూప్ 2 ఓరియంటేషన్లో చదివితే ఇక్కడ గ్రూప్ 1లో నువ్వు ప్రశ్నకు ఆన్సర్ రాయలేవు. కాబట్టి దీని మీద ప్రశ్నకు ఆన్సర్ రాయాలంటే ముందుగా అసలు ఇది ఎందుకు జరిగింది, పోలీస్ చర్య ఎందుకు జరిగింది అనేది ఒక ప్రశ్న. ఇక దీని మీద రెండో ప్రశ్న ఏ విధంగా అడగచ్చు అంటే, నిజానికి 1948 సెప్టెంబర్ 13, 17 తేదీ మధ్యలో భారత ప్రభుత్వము పోలీస్ చర్య పేరుతోటి సైనిక చర్య జరిపింది. కానీ దాన్ని మనం పోలీస్ చర్య అంటున్నాం. నిజానికి జరిగింది సైనిక చర్య, కానీ దాన్ని పోలీస్ చర్య అంటున్నాం. ఇగో దీని మీద ప్రశ్న అడుగుతాడు గ్రూప్ 1లో. జరిగింది సైనిక చర్య అయితే ఎందుకు దీన్ని పోలీస్ చర్య అని పిలుస్తున్నాం? దీనికి పోలీస్ చర్య అని నామకరణం ఎందుకు చేశాము? ఈ కోణం మీద దీని మీద మరో ప్రశ్న ఉంటుంది. సో కాబట్టి ప్రతి టాపిక్ను తీసుకుంటే ఈ ఉద్యమ చరిత్రలో అసలు ఆ టాపిక్ యొక్క నేపథ్యం ఏంటి, ఆ సంఘటన యొక్క నేపథ్యం ఏంటి, దానికి దారి తీసిన పరిస్థితి ఏంటి, ఈ విధంగా నువ్వు ఈ సబ్జెక్ట్ను అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. మనం సబ్జెక్టులోకి పూర్తిగా వెళ్ళిన తర్వాత ప్రతి టాపిక్ను తీసుకొని దాన్ని వివిధ కోణాల్లో, వివిధ యాంగిల్స్లో ఏ విధంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది, ఆ ప్రశ్నకు మనం ఏ విధంగా సమాధానం రాయాలి అనే దాని గురించి మనం పరిపూర్ణంగా చెప్పుకుందాం. ఈ క్లాస్ కేవలం ఒక ఇంట్రడక్షన్ లాంటి క్లాసు. కేవలం తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద ఓవర్వ్యూ లేక దీని మీద ఒక అవగాహన కొరకు మాత్రమే ఈ క్లాస్ ఉద్దేశించబడింది. ఇప్పుడు మనం పూర్తిగా ఈ క్లాస్ ద్వారా సబ్జెక్టులోకి వెళ్ళడం లేదు. జస్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్రను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. ఇక రాజకీయ కోణంలో పోలీస్ చర్య తర్వాత మరి ఏం టాపిక్స్ వస్తాయి? ఇగో ఇక్కడ ఓ 2 ప్రభుత్వాలు వస్తాయి. దీని తర్వాత వాటిలో ఒకటి సైనిక ప్రభుత్వం, 2 ఎంకే వెల్లోడి ప్రభుత్వం. ఎంకే వెల్లోడి ప్రభుత్వం. రైట్. ముందుగా మనం సైనిక ప్రభుత్వాన్ని తీసుకుందాం. సైనిక ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు
నిజాం తన లొంగుబాటును ప్రకటించాడు. నిజాం ఎప్పుడైతే లొంగిపోతున్నట్లు ప్రకటించాడో ఆ మరుక్షణమే ఇక్కడి పాలనా బాధ్యతను మొత్తం సైన్యానికి అప్పగించారు. మరి సైన్యానికి ఎందుకు అప్పగించాలి? ఇక్కడ మామూలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా అనే అనుమానం మనకు రావాలి. ఆ అనుమానం నుండే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ ప్రశ్నకు మనం సమాధానం రాయగలుగుతాం. నిజానికి మామూలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. మరి సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనుక అసలు భారతదేశం యొక్క వ్యూహం ఏంటి? అసలు సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దోహదపడినాయి అనే కోణంలో దీని మీద ఒక ప్రశ్న అడుగుతారు. దానికి సింపుల్గా చెప్పాలంటే ఆనాటి కమ్యూనిస్టుల ప్రభావం, ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రభావం, దీనివల్లనే ఆనాటి భారత ప్రభుత్వం ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని ఎంపిక చేసింది? సైనిక ప్రభుత్వాన్ని ఎంపిక చేసింది. ఈ విధంగా మనం ప్రశ్నలను క్రియేట్ చేసుకొని ఆ ప్రశ్నలకు తగ్గట్టుగా మనం ఆన్సర్ వెతుక్కోవాలి. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించి మరిన్ని కోణాల్లో దీన్ని చూద్దాం. రైట్. ఇక అదేవిధంగా ఎంకే వెల్లోడి ప్రభుత్వం. ఎంకే వెల్లోడి ప్రభుత్వ కాలంలో జరిగిన ముఖ్యమైనటువంటి సంఘటన కొన్ని భూ సంస్కరణలు ప్రవేశపెట్టడం. ముఖ్యంగా 1950లో హైదరాబాద్ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టం చేశారు. అంటే భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు. మరి భూ సంస్కరణలు ప్రవేశపెట్టడంలో భారత ప్రభుత్వం యొక్క వ్యూహం ఏంటి? ఈ కోణంలో దీని మీద ప్రశ్న అడుగుతాడు. ఎందుకు భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు? నిజానికి మొదటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రధానమైనటువంటి సమస్య భూ సమస్య. ఆ భూ సమస్య చుట్టే కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతూ ఉంది. ఆ భూ సమస్య వల్లనే కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించాలి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో మరో కోణంలో ఇక్కడ ఉన్నటువంటి కౌలు రైతుల సంక్షేమం కొరకు ఆనాటి భారత ప్రభుత్వం ఎంకే వెల్లోడి ప్రభుత్వ కాలంలో ఇక్కడ ఓ చట్టం చేయడం జరిగింది, లేక భూ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దీని మీద ఏ విధంగా ప్రశ్న అడుగుతారంటే అసలు ఎందుకు భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు? భూ సంస్కరణలు ప్రవేశపెట్టడంలో ఎంకే వెల్లోడి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? ఆ కోణంలో మనం ఇక్కడ ఎంకే వెల్లోడి ప్రభుత్వాన్ని, అదేవిధంగా అతని కాలంలో అమల్లోకి వచ్చినటువంటి భూ సంస్కరణలను అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇక ఆ తర్వాత మరో ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో. సో ఇతని నాయకత్వంలో మొదటిసారిగా ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇక్కడ ఆవిర్భవించింది, ఇక్కడ ఏర్పాటైంది. బూర్గుల రామకృష్ణారావు కాలంలో అనేక రాజకీయ సంస్కరణలు, అనేక పాలనాపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిలో మళ్ళీ చాలా ముఖ్యమైనటువంటి సంస్కరణలు ఏ రంగానికి సంబంధించినవి అంటే రెవెన్యూ రంగానికి సంబంధించినవి, లేక భూ సంస్కరణల రంగానికి సంబంధించినవి. ఇక్కడ మళ్ళీ మనకు బూర్గుల ప్రభుత్వ కాలంలో మనం ప్రధానంగా దేని మీద దృష్టి పెట్టాలి అంటే భూ సంస్కరణ మీదనే దృష్టి పెట్టాలి. ఇక అదేవిధంగా బూర్గుల రామకృష్ణారావు కాలంలోనే ఒక గొప్ప ఉద్యమం ఇక్కడ మొదలైంది. ఆ ఉద్యమం పేరు 1952 ముల్కీ ఉద్యమం. నిజానికి అంతకు ముందు నుంచే ఇక్కడ ముల్కీ నాన్ ముల్కీ సమస్య ఉంది. దాన్ని మనం అనేక భాగాలుగా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ప్రధానంగా 1952 ముల్కీ ఉద్యమాలలోనే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమం బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగింది. సో నిజానికైతే ఈ సైనిక ప్రభుత్వ కాలంలోనూ అండ్ ఎంకే వెల్లోడి ప్రభుత్వ కాలంలోనూ ఆనాటి ప్రభుత్వాలు అనుసరించిన కొన్ని విధానాల వల్ల ఇక్కడ ముల్కీ సమస్య తీవ్ర రూపం దాల్చింది. అలా తీవ్ర రూపం దాల్చిన ముల్కీ సమస్యను బూర్గుల ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. కాబట్టి బూర్గుల కాలంలో 1952 ముల్కీ ఉద్యమం జరిగింది. ఈ 1952 ముల్కీ ఉద్యమం మీద ఈ మూడు ప్రభుత్వాల నేపథ్యంలో 2 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. గ్రూప్ 1లో 2 ప్రశ్నలు అడగవచ్చు. అందులో మొదటి ప్రశ్న,
సైనిక ప్రభుత్వం అండ్ ఎంకే వెల్లోడి ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు ఎంతవరకు 1952 ముల్కీ ఉద్యమానికి కారణమయ్యాయి? అంటే వీళ్ళ విధానాలు, సైనిక ప్రభుత్వం అనుసరించిన విధానాలు అండ్ ఎంకే వెల్లోడి ప్రభుత్వం అనుసరించిన విధానాలు, ఈ రెండు ప్రభుత్వాల కాలంలో అనుసరించబడ్డ విధానాలు ఏ విధంగా 1952 ముల్కీ ఉద్యమానికి దోహదపడినాయి, ముల్కీ ఉద్యమానికి కారణమయ్యాయి. ఇగో ఈ కోణంలో ఇక్కడ ఈ రెండు ప్రభుత్వాలను ఉద్దేశించి ముల్కీ సమస్య నేపథ్యం మీద, ముల్కీ ఉద్యమ నేపథ్యం మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అదే ముల్కీ ఉద్యమం మీద, అదే ముల్కీ సమస్య మీద బూరుగుల రామకృష్ణారావు గురించి కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్న ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే, అసలు బూరుగుల ప్రభుత్వం ఎందుకు ముల్కీ సమస్యను పరిష్కరించలేకపోయింది? అసలు బూరుగుల ప్రభుత్వ కాలంలోనే ఎందుకు 1952 ముల్కీ ఉద్యమం వచ్చింది? నిజానికైతే బూరుగుల ప్రభుత్వం ముల్కీ సమస్యను గుర్తించింది. బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం ముల్కీ సమస్య ఉంది, దాని తీవ్రత ఉంది అని ప్రభుత్వం గుర్తించింది. కానీ దాన్ని పరిష్కరించడంలో మాత్రం బూరుగుల ప్రభుత్వం విఫలమైంది. బూరుగుల ప్రభుత్వం విఫలమైంది కాబట్టే బూరుగుల ప్రభుత్వ కాలంలోనే 1952 ముల్కీ ఉద్యమం వచ్చింది. ఇగో ఈ కోణంలో ప్రతి టాపిక్ను ముందు బాగా చదివిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత దాని నుండి మనం ప్రశ్నలను వెతుక్కోవాలి. ఆ ప్రశ్నలకు మనదైన శైలిలో సబ్జెక్టు ఏమాత్రం మిస్ కాకుండా మనం ఆన్సర్ చేయాలి. ఇగో ఈ పద్ధతిని మీరు పాటించండి. ఇప్పుడు మనం రాజకీయ కోణం గురించి చెప్పుకుంటున్నాం. ఇవన్నీ వరుస క్రమంలో మనం చదవాల్సినటువంటి టాపిక్స్. మీరు చదివేటప్పుడు రాజకీయ కోణంలో ఖచ్చితంగా దేన్ని మెయింటైన్ చేయాలి? వరుస క్రమాన్ని మెయింటైన్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇక ఐదోది, ఇందాక మనం ప్రస్తావించుకున్నటువంటి ముల్కీ సమస్య, ముల్కీ ఉద్యమాలు, ముల్కీ సమస్య, ముల్కీ ఉద్యమాలు. నిజానికైతే ఇది చాలా పెద్ద టాపిక్. ఎందుకు పెద్ద టాపిక్ అంటే, నిజానికైతే దీని యొక్క వేళ్ళు, దీని యొక్క మూలాలు వాస్తవానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మనకు కనిపిస్తాయి. దాదాపుగా బహుమనీల కాలం నుంచి ముల్కీ సమస్య మనకు కనిపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ముల్కీ సమస్యకు బీజం వేసిన వాళ్ళు బహుమనీలు. ఇక ఆ కోణంలో ప్రశ్న అడుగుతాడు. ముల్కీ సమస్యకు బీజం వేసిన వాళ్ళు బహుమనీయులు. మరి ఏ విధంగా ఆ కాలంలో ముల్కీ సమస్య మొదలైంది? ఎందుకు వాళ్ళను బీజం వేసిన వాళ్ళగా పేర్కొనాలి? దాని యొక్క నేపథ్యం ఏంటి? ఆ కోణంలో దీని మీద మొదటి ప్రశ్న ఉంటుంది. బహుమనీల తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని కుతుబ్షాహీలు పరిపాలించారు. కుతుబ్షాహీల కాలంలో అసలు ముల్కీ సమస్య లేదు. మరి ఎందుకు లేదు? బహుమనీల కాలంలో ముల్కీ సమస్య ఉంది. మరి బహుమనీల తర్వాత వచ్చినటువంటి, ఓ రకంగా చెప్పాలంటే వాళ్లకు రాజకీయ వారసులుగా వచ్చినటువంటి మరి కుతుబ్షాహీల కాలంలో ఎందుకు ముల్కీ సమస్య లేదు? ఎందుకు లేదు అనే దాని మీద కూడా ప్రశ్న అడుగుతాడు. మనకు కుతుబ్షాహీల కాలంలో ఎక్కడా కూడా ఏ సమస్య కనపడదు? ముల్కీ సమస్య కనపడదు. మరి ముల్కీ సమస్య కనబడకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించారు? అందులో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి? ఈ కోణంలో ఇక్కడ మనం రెండో ప్రశ్నను అర్థం చేసుకోవాలి. మొదటి ప్రశ్న, బహుమనీల కాలంలో ఎందుకు ముల్కీ సమస్యకు బీజం పడింది? దానిలో వాళ్ళ పాత్ర ఏంటి? బహుమనీ సుల్తాన్ల పాత్ర ఏంటి? అదే వాళ్ళ తర్వాత వచ్చిన కుతుబ్షాహీల కాలంలో ఎందుకు ముల్కీ సమస్య లేదు? లేకపోవడానికి వాళ్ళు అనుసరించిన విధానాలు ఏంటి? అసలు వాళ్ళ పాత్ర ఏంటి? లేకపోవడానికి పాత్ర ఏంటి? ఈ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఇక కుతుబ్షాహీల తరువాత కొంతకాలం పాటు తెలంగాణ ప్రాంతాన్ని మొఘలాయులు పరిపాలించారు. మొఘలాయుల కాలంలో మళ్ళీ ముల్కీ సమస్య పునరావృతమైంది. ఇక మొఘలాయుల తర్వాత 1724 నుండి 1948 మధ్య కాలంలో అసఫ్జాయిలు పరిపాలించారు. మళ్ళీ అసఫ్జాయిల కాలంలో ముల్కీ సమస్య ఇంకాస్త తీవ్ర రూపం దాల్చింది. మరి ఎందుకు అసఫ్జాయిల కాలంలో ముల్కీ సమస్య తీవ్ర రూపం దాల్చింది? ఆ అసఫ్జాయి నవాబుల యొక్క పాత్ర ఏంటి? ఇందులో ఎవరెవరికి ఎంత పాత్ర ఉంది? మొదటి నిజాం నవాబు దగ్గర నుంచి మొదలుకొని 7వ నిజాం నవాబు వరకు, అందులో మళ్ళీ మొదటి సాలార్ జంగ్ లాంటి, మహారాజా కిషన్ పర్సాద్ లాంటి ప్రధానమంత్రుల పాత్ర ఏంటి? ఎవరు ముల్కీలకు ప్రాధాన్యత ఇచ్చారు? ఎవరు నాన్ ముల్కీలకు ప్రాధాన్యత ఇచ్చారు? మరి నాన్ ముల్కీలకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు అసలు ఎందుకు ఆ నాన్ ముల్కీలకు ప్రాధాన్యత ఇచ్చారు? ఉదాహరణకు మొదటి సాలార్ జంగ్ను తీసుకుందాం.
వ్యక్తిగతంగా మొదటి సాలార్ జంగ్కు ముల్కీల పట్ల విపరీతమైన అభిమానం ఉండేది. నాన్ ముల్కీలు అంటే వాస్తవానికి మొదటి సాలార్ జంగ్కు ఇష్టం లేదు. నాన్ ముల్కీలను చాలా దూరం పెట్టే ప్రయత్నం చేసేవాడు. కానీ అదంతా వ్యక్తిగతం. కానీ పాలనా పరంగా, పాలన అవసరాల రీత్యా అతడు ఇష్టం లేకపోయినా నాన్ ముల్కీలకి ప్రాధాన్యత ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు అనే దాని మీద అడుగుతాడు. మొదటి సాలార్ జంగ్ను మనం గొప్ప పాలనాధ్యక్షుడిగా పేర్కొంటాం. మొదటి సాలార్ జంగ్ను గొప్ప రాజనీతివేత్తగా, గొప్ప పరిపాలనాధ్యక్షుడిగా పేర్కొంటాం. మరి ఆ మొదటి సాలార్ జంగ్ కాలంలోనే ముల్కీ సమస్య తీవ్ర రూపం దాల్చింది. దానిలో అతని పాత్ర ఏంటి అనే దాని మీద మరో ప్రశ్న అడుగుతాడు. ఇక నిజాం ప్రధానుల్లో ఒక నిజాం ప్రధానమంత్రి ముల్కీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ముల్కీల సంక్షేమం కొరకు అతడు రకంగా ఉద్యమించాడని చెప్పొచ్చు. అతని పేరే మహారాజా కిషన్ పర్సాద్. దీని మీద కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ముల్కీలకు మహారాజా కిషన్ పర్సాద్ ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చాడు, వాళ్ళ సంక్షేమం కొరకు ఏ విధంగా ఏ రూపంలో అతడు పాటుపడ్డాడు, ఈ కోణంలో కూడా ప్రశ్న అడుగుతాడు. ఇక అదేవిధంగా మనం నిజాం నవాబుల్లో ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఇద్దరు నిజాం నవాబులను తీసుకోవాలి. ఈ ముల్కీ సమస్య నేపథ్యంలో వాళ్ళలో ఒకరు 6వ నిజాం అయిన మహబూబ్ అలీ ఖాన్, మరొకరు 7వ నిజాం అయిన ఉస్మాన్ అలీ ఖాన్. నిజానికి వీళ్ళిద్దరూ ఈ ముల్కీ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కునే ప్రయత్నం చేశారు. ముల్కీ సమస్య తీవ్రతను వాళ్ళు తగ్గించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 6వ నిజాం వచ్చేసి 1888లో ఒక ఫర్మానా జారీ చేశాడు. ఆ తర్వాత వచ్చిన 7వ నిజాం వచ్చేసి 1919లో ఒక ఫర్మానా, 1933లో మరొక ఫర్మానా జారీ చేశాడు. వాళ్ళిద్దరు మొత్తానికి ముల్కీ సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ముల్కీలకు కొంత న్యాయం చేసే ప్రయత్నం చేశారు. మరి వాళ్ళ విధానాలు ఏంటి అనే దాని మీద కూడా ప్రశ్న అడుగుతారు. ముల్కీ సమస్య తీవ్రతను తగ్గించడంలో 6వ నిజాం 7వ నిజాం పోషించిన పాత్ర ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనే కోణంలో కూడా ఈ ముల్కీ సమస్య, ముల్కీ ఉద్యమాల మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ టాపిక్ నుంచే మరొక ప్రశ్న అడగవచ్చు. సో ఆ ప్రశ్న ఏ విధంగా ఉంటుంది అంటే, ముల్కీ సమస్య, ముల్కీ ఉద్యమాల నేపథ్యంలో 7వ నిజాం కాలంలో కొన్ని సంస్థలు ఆవిర్భవించినాయి. ఈ సంస్థలు ముల్కీ హక్కుల కొరకు పోరాటం జరిపాయి. ముల్కీల తరపున ఇవి తమ వాయిస్ను వినిపించాయి, ఓ రకంగా ఉద్యమించాయి అని చెప్పొచ్చు. ఉదాహరణకు ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరొక ఉదాహరణ నిజాం ప్రజల సంఘం. ఇలాంటి సంఘాలు, ఇలాంటి సంస్థలు ముల్కీ హక్కుల కొరకు పోరాటం జరిపాయి. ముల్కీల తరపున అవి వాళ్ళ సంక్షేమం కొరకు ఉద్యమించాయి. ఆ సంస్థల మీద కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. 7వ నిజాం కాలంలో ముల్కీల హక్కుల కొరకు పోరాటం జరిపిన సంస్థల గురించి, వాటి యొక్క కార్యకలాపాల గురించి రాయండి అని అడుగుతాడు. దాదాపుగా ఒక 5-6 సంస్థలు వస్తాయి. ఆ 5-6 సంస్థల గురించి మనం ఇక్కడ ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఓకేనా? అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి టాపిక్ మీద అనేక కోణాల నుంచి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి దాన్ని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందాకనే మొదట్లో చెప్పుకున్నట్టు దీనికి సంబంధించి మనకు ప్రీవియస్ పేపర్లు లేవు. ఇది మనకున్న ఏకైక సమస్య అని చెప్పొచ్చు. మనకున్నటువంటి ఏకైక సమస్య. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చివరి వరకు చెప్పాలంటే మనం ఒక 4-5 గంటల సమయం తీసుకోవాల్సి వస్తుంది. రాజకీయ కోణంలో 1948 నుండి 2014 వరకు వెళ్ళాలి అంటే, ప్రతి టాపిక్ను ఆర్డర్లో వెళ్ళాలంటే, టాపిక్ నుంచి వచ్చే ప్రశ్నలను మనం చెప్పుకోవాలి అంటే మనకు ఒక 4-5 గంటల సమయం కూడా సరిపోదు. ఇక్కడ అభ్యర్థులు గమనించండి, జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను నేను. కేవలం తెలంగాణ ఉద్యమ చరిత్రను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలాంటి ప్రశ్నలు దాని మీద అడిగే అవకాశం ఉంటుంది అని మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఒక్కో టాపిక్ను వరుస క్రమంలో చెప్పుకుంటూ వెళ్తూ ఆ టాపిక్ నుంచి ఏ విధంగా ఏ కోణంలో ప్రశ్న అడుగుతాడో దానికి మనం ఏ విధంగా సమాధానం చేయాలి, మనం సమాధానం రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఆ సమాధానం ఎలా రాయాలి, ఇంట్రడక్షన్ ఎలా ప్రారంభించాలి,
మధ్యలో ఉన్నటువంటి సమాచారం ఎలా రాయాలి, ముగింపు సమాచారం ఎలా రాయాలి, ఇలాంటి పూర్తి సమాచారాన్ని నేను సబ్జెక్టులోకి వెళ్ళిన తర్వాత వివరంగా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు రాజకీయ కోణాన్ని మనం ఇంతటితో ఆపేసి సాంస్కృతిక కోణంలోకి వెళ్తాం. సాంస్కృతిక కోణం. సో నిజానికి ఇది 2014 వరకు చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఆంధ్రోద్యమం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, విశాలాంధ్ర ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఆ తర్వాత 69 ఉద్యమం, ఆ తర్వాత 69 ఉద్యమం తర్వాతి పరిణామాలు, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం, మళ్ళీ అందులో పౌర సంఘాలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రక్రియ, ఇలాంటి టాపిక్స్ మనకు వరుస క్రమంలో వస్తాయి 2014 వరకు. ఇప్పుడు దాని గురించి మనం మొత్తం చెప్పుకునే క్లాస్ కాదు ఇది. ఎందుకంటే దీని గురించి మొత్తం చెప్పుకోవాలంటే 4-5 గంటల క్లాస్ కూడా సరిపోదు. సో కాబట్టి అభ్యర్థులు ఇక్కడ అర్థం చేసుకుని జస్ట్ నేను ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను. ఇప్పుడు మనం సాంస్కృతిక కోణంలోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు సాంస్కృతిక కోణానికి సంబంధించి మనకున్న వెసులుబాటు ఏంటంటే రాజకీయ కోణంలోనేమో మనం ఆర్డర్ను పాటించాల్సి వస్తుంది, వరుస క్రమంలో వెళ్ళాల్సి వస్తుంది మనం సబ్జెక్టు చదివేటప్పుడు. కానీ సాంస్కృతిక కోణంలో మనం వరుస క్రమంలో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే ఇందులో వచ్చేటటువంటి టాపిక్స్ కనుక మనం గమనిస్తే ఆ విషయం మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. మరి ఎలాంటి టాపిక్స్ వస్తాయి సాంస్కృతిక కోణంలో? కొన్ని ఎగ్జాంపుల్కు చెప్పుకుందాం. ఏంటవి? ఒకటి తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం, ఆ సమాజం యొక్క లక్షణాలు ఏంటి? ఇది దీంట్లో మనకు మొదటి ప్రశ్నగా భావించాలి. తెలంగాణ సమాజం, ఆ తెలంగాణ సమాజం యొక్క లక్షణాలు, ఆ తెలంగాణ సమాజం యొక్క విశిష్టత, దాని గురించి మనం ఆన్సర్ రాయాలి. దాని గురించి మనం ముందుగా అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజాన్ని నువ్వు అర్థం చేసుకో. తెలంగాణ సమాజానికి ఉన్న గొప్పతనం ఏంటి, తెలంగాణ సమాజంలోని విశిష్టత ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, ఈ కోణంలో నువ్వు చదవాలి. నిజానికి చెప్పాలి అంటే సామాజికంగా, సాంస్కృతికంగా తెలంగాణను ఒక మినీ ఇండియా అని మనం భావించవచ్చు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఎన్ని సంస్కృతులు అయితే ఉన్నాయో దాదాపు అన్ని సంస్కృతులు మనకు తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తాయి. భారతదేశ వ్యాప్తంగా ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని తెగలు, ఎన్ని జాతులు అయితే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మనకు తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తాయి. అయినా కూడా ఆ సంస్కృతులన్నీ, ఆ మతాలన్నీ కూడా ఇక్కడి సామాజిక వ్యవస్థలో అంతర్లీనమైపోయాయని చెప్పొచ్చు. ఎప్పుడూ కూడా తెలంగాణ సంస్కృతి ఇతర సంస్కృతుల ప్రభావానికి లోనే తన అస్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఇది తెలంగాణ సంస్కృతిలో, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం అని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్నో సంస్కృతులు ఉన్నాయి, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు ఉన్నాయి. మనం హైదరాబాద్లో కనుక తీసుకుంటే హైదరాబాదులో మనకు అనేక సంస్కృతులు కనిపిస్తాయి. కానీ అవన్నీ కూడా మళ్ళీ మన తెలంగాణ చరిత్రలో అంతర్భాగంగానే కనిపిస్తాయి. ఏ సంస్కృతి ప్రభావానికి కూడా తెలంగాణ సంస్కృతి పూర్తిగా లోను కాలేదు, అదేవిధంగా తన అస్తిత్వాన్ని కోల్పోలేదు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి కోణం. తెలంగాణ సమాజానికి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి పాయింట్ ఈ పాయింట్. దాని యొక్క గొప్పతనం, దాని యొక్క విశిష్టత, దాని యొక్క లక్షణాలను మీరు గుర్తించండి. వాటి మీదనే మనం ఆన్సర్ రాయాల్సి వస్తుంది. సబ్జెక్టులోకి వెళ్ళిన తర్వాత దీన్ని మరింత వివరంగా చెప్పుకుందాం. తెలంగాణ సమాజం, రైట్. ఇక ఆ తర్వాత తెలంగాణ పండుగలు. తెలంగాణ పండుగలు నిజానికి భారతదేశాన్ని కనుక గమనిస్తే, లేక ప్రపంచాన్ని కనుక గమనిస్తే, ఇటు భారతదేశంలోనూ అటు ప్రపంచంలోనూ ఎక్కడా లేనటువంటి కొన్ని పండుగలు తెలంగాణలో కనిపిస్తాయి. ఈ పండుగలు ఒక రకంగా తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలుగా మనం భావించవచ్చు. ఉదాహరణకు బోనాల పండుగ, ఓ బతుకమ్మ పండుగ, ఇలాంటి పండుగలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు. సో కాబట్టి ఇక్కడ తెలంగాణ సాంస్కృతిక కోణంలో మనం పండుగలను కూడా తక్కువగా చూడకూడదు. పండుగల మీద కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు? ఉదాహరణకు బోనాల పండుగ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు, దీని గురించి వివరించండి అని అడుగుతాడు. తెలంగాణ పండుగల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బతుకమ్మ పండుగ, బోనాల పండుగ, ఇవి రెండు తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలు.
దీన్ని నువ్వు ఏ విధంగా రాయగలుగుతావు, నువ్వు ఆ విధంగా రాయాలి. ఓకేనా? సో కాబట్టి ఆ పండుగలకు ఉన్న ప్రాధాన్యతను మనం గుర్తించాలి. దేశంలో ఎక్కడ ఇలాంటి పండుగలు మనకు కనిపించవు, ప్రపంచంలో ఎక్కడ మనకి ఇలాంటి పండుగలు కనిపించవు. ఒక రకంగా మనం మలిదశ తెలంగాణ ఉద్యమంలోకి వెళ్తే, మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి అంశాలలో ఈ తెలంగాణ పండుగలు కూడా మనకు ముందు వరుసలో వస్తాయని చెప్పొచ్చు. బతుకమ్మ పండుగ కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, ఒక రకంగా సాంస్కృతిక పునరుజ్జీవంలో భాగంగా మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పండుగలకు ఉన్న ప్రాధాన్యతను చాలామంది ప్రచారం చేశారు. చాలామంది తెలంగాణ వాళ్ళు ఈ పండుగల పట్ల ఆకర్షితులయ్యారు. అప్పటి వరకు చాలామంది ఈ పండుగల్లో పాల్గొనే వాళ్ళు కాదు, కానీ కొంతమంది తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు ఈ పండుగలను, వాటికి ఉన్నటువంటి విశిష్టతను తెలంగాణ సమాజానికి చాలా చక్కగా వివరించారు. కాబట్టి ఇలాంటివి కూడా మలిదశ తెలంగాణ ఉద్యమం బలపడడానికి, మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాళ్ళు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ప్రయత్నం చేయడానికి ఇలాంటివి కూడా దోహదపడ్డాయని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా జాతరలు. సో జాతరలను కనుక తీసుకుంటే, కొన్ని జాతరలు మనకు ప్రపంచంలో ఎక్కడ కనిపించవు, మన భారతదేశంలో మన పొరుగు ప్రాంతాల్లో కూడా ఎక్కడ కనిపించవు. ఆ జాతరలు కూడా తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు అని చెప్పొచ్చు. ఉదాహరణకు సమ్మక్క సారక్క జాతర. సో సమ్మక్క సారక్క జాతర లేక మన తెలంగాణ జాతరలకు ఉన్న ప్రాధాన్యతల గురించి మనం చెప్పుకోవాలంటే, ఇటీవలి కాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ను ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. ఉదాహరణకు చిన్నజీయర్ స్వామి సమ్మక్క సారలక్కలు విమర్శిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అని వివిధ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా స్పందిస్తుంది. సమ్మక్క సారక్క జాతర పట్ల, వాటి గురించిన విమర్శల పట్ల తెలంగాణ సమాజం కూడా మొత్తం స్పందిస్తుంది. ఇలాంటి స్పందనే మనకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా కనిపించింది. అంటే ఇలాంటి జాతరలు కూడా తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటి మీదికి తేవడంలో దోహదపడ్డాయి అని చెప్పొచ్చు. రైట్. అదేవిధంగా వీటితో పాటుగా వివిధ రకాలైనటువంటి కళలు, అనేక రకాలైనటువంటి కళలు ఉన్నాయి. ఈ కళలన్నీ కూడా మనకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడానికి ఉపయోగపడ్డాయి అని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమానికి ఈ తెలంగాణ కళలు కూడా ఒక రకంగా దోహదపడ్డాయి అని చెప్పొచ్చు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కనుక గమనిస్తే, ఎక్కడ ఏ సభ జరిగినా ఖచ్చితంగా ఆ సభా వేదిక మీద అనేక కళారూపాలు ప్రదర్శించబడేవి. దేని మీద ఏ విధంగా ప్రశ్న అడుగుతారంటే, తెలంగాణ ఉద్యమం బలపడడంలో, తెలంగాణ ఉద్యమం పట్ల ప్రజలు ఆకర్షితులు కావడంలో వివిధ రకాలైనటువంటి కళల పాత్ర ఏ విధంగా ఉంది అని ప్రశ్న అడుగుతాడు. అంటే ఇందులో ప్రతి టాపిక్ మీద వివిధ కోణాల్లో ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అభ్యర్థులు గమనించండి, సాంస్కృతిక కోణంలో కూడా అనేకమైనటువంటి అంశాలు వస్తాయి. తెలంగాణ ఆటలు, తెలంగాణ పాటలు, తెలంగాణ కవిత్వము, తెలంగాణ కవులు, తెలంగాణ రచయితలు, మరి వాళ్ళ పాత్ర ఏంటి? మలిదశ తెలంగాణ ఉద్యమంలో లేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కవులు, కళాకారులు, రచయితలు, వీళ్ళ పాత్ర ఏంటి? ఆటలు, పాటలు, ఇవి ఏ విధంగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వాళ్ళు ముందుకు వెళ్ళేలా ఇవి కారణమయ్యాయి. ఇలాంటి కోణంలో ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. రైట్. ఈ విధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను మీరు రెండు కోణాల్లో చూడండి. దీనికి ఇంకా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ క్లాస్లో సమయభావం వల్ల మిగిలిన టాపిక్స్ను నేను చెప్పలేకపోతున్నాను. సో మళ్ళీ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత సాంస్కృతిక కోణంలో వచ్చే ప్రతి టాపిక్ మీద, ఆ టాపిక్ నుంచి ఏ విధంగా ఏ కోణంలో ప్రశ్న అడుగుతాడు, ఆ సరళి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మళ్ళీ మనం అనేక క్లాసులు చేద్దాం. ఓకేనా? సో మొత్తానికి రెండు కోణాలు, ఒకటి రాజకీయ కోణం, రెండవది సాంస్కృతిక కోణం. రైట్. ఇప్పుడు ఈ రెండు కోణాలను మనం సమన్వయం చేద్దాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర మనకు మరింత సులభంగా అర్థం కావాలంటే ఈ రెండు కోణాలను మనం సమన్వయం చేసి చూద్దాం. రైట్. ఇక ఈ రెండు కోణాలను సమన్వయం చేసి చూడడంలో మళ్ళీ మనకు ఒక 5 అంశాల ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ రెండు కోణాలను సమన్వయం చేసి చూడడంలో
మనకు మళ్ళీ ఒక 5 అంశాల ప్రస్తావన తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తంలో ఎక్కువగా వస్తుంది. ఈ 5 అంశాలను కనుక మనం అర్థం చేసుకుంటే ఈ 5 అంశాల నుండే కనీసం మనకు 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఈ 5 అంశాల నేపథ్యం మీద, ఈ 5 అంశాల కాన్సెప్ట్ మీద కనీసం గ్రూప్ 1లో 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఈ 5 అంశాలు నీకు అర్థమైతేనే నీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర అర్థమవుతుంది. నువ్వు ఎగ్జామ్లో ఆన్సర్ రాయగలుగుతావు. ఈ 5 అంశాలు అర్థం కాకపోతే నీకు ఉద్యమ చరిత్ర మీద పరిపూర్ణ జ్ఞానం లేనట్టే అనేది నా అభిప్రాయం. మరి 5 అంశాలు ఏంటి? ఈ 5 అంశాల్లో మొదటి అంశం వచ్చేసి ఉల్లంఘనలు. రెండో అంశం వచ్చేసి వివక్షతలు. మూడో అంశం వచ్చేసి అస్తిత్వం. నాలుగో అంశం వచ్చేసి ఆధిపత్యం. ఐదో అంశం వచ్చేసి దోపిడీ. సో ఈ 5 అంశాలను మీరు బాగా అర్థం చేసుకోండి. మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ 5 అంశాల నేపథ్యం చుట్టే తిరుగుతుంది. ఈ 5 అంశాలు నువ్వు రాయబోయే ప్రతి ఆన్సర్లో వస్తాయి. ఇది గమనించండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 5 అంశాలకు ఉన్న ప్రాధాన్యత రీత్యా నేను ఈ 5 అంశాలకు పంచసూత్రాలు అని పేరు పెట్టాను. పంచసూత్రాలు. ఈ 5 అంశాలకు నేను పంచసూత్రాలని పేరు పెట్టాను. అంత ప్రాధాన్యత ఈ 5 అంశాలకు ఉంది. మరి వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ 5 అంశాల నేపథ్యంలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు అనే దాన్ని మనం ఒకసారి చూద్దాం. దీని గురించి కొంత వివరంగా చెప్పుకుందాం. సో ముందుగా మనం ఉల్లంఘనలు తీసుకుందాం. ఉల్లంఘనలు నిజానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందుకొరకు జరిగిన ఉద్యమానికి అతి ప్రధానమైనటువంటి కారణం ఉల్లంఘనలే. ఒకవేళ ఉల్లంఘనలు కనుక జరగకపోతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తెర మీదకి వచ్చేది కాదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష తెర మీదకి వచ్చేది కాదు. కాబట్టి మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధానమైనటువంటి కారణం ఉల్లంఘనలు. ఈ ఉల్లంఘనల ప్రస్తావన మనకు మొదటి టాపిక్ నుంచే వస్తుంది. ఉదాహరణకు 1948 సెప్టెంబర్ 13-17 తేదీ మధ్యలో ఇందాక మనం చెప్పుకున్నట్టు పోలీస్ చర్య జరిగిందని చెప్పుకున్నాం. మరి భారత ప్రభుత్వం ఎందుకు నిజాం రాజ్యం పైన పోలీస్ చర్యను జరిపింది? దానికి ప్రధానమైన కారణం ఏంటి? పోలీస్ చర్య జరపడానికి చాలా నేపథ్యం ఉంది, అనేక పరిస్థితులు ఉన్నాయి. కానీ దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? సో దానికి ప్రధానమైనటువంటి కారణం 7వ నిజాం నవాబు యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించడం. 7వ నిజాము యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల పోలీస్ చర్య జరిగింది. ఒకవేళ 7వ నిజాం కనుక యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించకపోతే పోలీస్ చర్య జరిగేది కాకపోవచ్చు. కాబట్టి మన మొదటి టాపిక్లోనే ఖచ్చితంగా ఏ అంశం వస్తుంది? ఉల్లంఘనలు అనే అంశం వస్తుంది. రైట్. ఇక మళ్ళీ రెండో దాని దగ్గరికి వెళ్దాం. రెండో ఎగ్జాంపుల్ దగ్గరికి వెళ్దాం. 1969 ఉద్యమానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇగో ఇది ప్రశ్న. 1969 ఉద్యమానికి ప్రధానమైనటువంటి కారణం పెద్ద మనుషుల ఒప్పంద ఉల్లంఘనలు. పెద్ద మనుషుల ఒప్పంద ఉల్లంఘనలు ప్రధానమైన కారణం. కాబట్టి ఉల్లంఘనలు అనే అంశం ప్రతి చోట వస్తుంది. కనీసం దీని నేపథ్యంలో ఒక 2 ప్రశ్నలైనా అడిగే అవకాశం ఉంటుంది, లేక ఒక్క ప్రశ్న అయినా అడిగే అవకాశం ఉంటుంది. ఉల్లంఘనలు అనేటువంటి కాన్సెప్ట్ అర్థమైతే ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతాం. రైట్. ఇప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమంలోకి వెళ్తాం. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? నిజానికి మళ్ళీ ఉల్లంఘనలే. ఎందుకంటే 69 ఉద్యమం తర్వాత, జయాంధ్ర ఉద్యమం తర్వాత ఇక్కడి సమస్య పరిష్కారంలో భాగంగా రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘనకు గురయ్యాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన గురించి అధ్యయనం చేయడానికి మళ్ళీ కొన్ని కమిటీలు వచ్చాయి. ఆ కమిటీలు కొన్ని సూచనలు చేశాయి.
ఉదాహరణకు గిర్గ్లాని కమిటీని తీసుకుందాం. గిర్గ్లాని కమిటీ కొన్ని సూచనలు చేసింది నిజానికైతే, కానీ ఆ సూచనలు మళ్ళీ ఉల్లంఘించబడ్డాయి. కాబట్టే మలి దశ తెలంగాణ ఉద్యమం వచ్చింది. 16 జీవో జారీ అయింది, కానీ ఆ 16 జీవో సక్రమంగా అమలు కాలేదు. అంటే మళ్ళీ ఉల్లంఘనలు. అంటే ఈ విధంగా ఉల్లంఘనలు అనేటువంటి అంశం మనకు 1948 నుంచి మొదలుకొని 2014 వరకు ప్రతి చోట వస్తుంది. కాబట్టి ఆ ఉల్లంఘనలు ఏంటి అనేది నీకు అర్థమైతే ఈ కాన్సెప్ట్ నేపథ్యం మీద ఖచ్చితంగా 1 కానీ 2 కానీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. దానికి నువ్వు ఆన్సర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. రైట్. ఇక ఇప్పుడు రెండో దాన్ని చూద్దాం, వివక్షతలు. సో నిజానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షకు కారణాల్లో మరొక కారణం వివక్షతలు. 1956 నవంబర్ 1వ తేదీ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి వరకు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంతో అప్పటి వరకు ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంగా ఏర్పాటైంది. ఆ రాష్ట్ర ఏర్పాటు దగ్గర నుంచి మొదలుకొని 2014 వరకు సీమాంధ్ర ప్రాంతీయులు లేక సీమాంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల అన్ని రంగాలలో, ఈ రంగం ఆ రంగం అనే మినహాయింపు లేకుండా అన్ని రంగాలలో దేన్ని చూపించారు? వివక్షతలే చూపించారు. అది ఏ రంగాన్ని తీసుకోండి, ఇక దీని మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగ రంగంలో జరిగిన వివక్షతలు ఏంటి? నీటిపారుదల రంగంలో సీమాంధ్ర ప్రభుత్వ కాలంలో, నాయకుల కాలంలో ఎలాంటి వివక్షతలు ఉన్నాయి? ఏ విధంగా వివక్షతల మీద ప్రశ్న అడుగుతాడు. సో కాబట్టి ఇక్కడ వివక్షతలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక అంశం అస్తిత్వం. ఏ ప్రాంతానికైనా ఓ ప్రత్యేకమైన అస్తిత్వం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి కూడా ఓ విశిష్టమైనటువంటి అస్తిత్వం ఉంటుంది. అస్తిత్వం ఉంది. అస్తిత్వం అంటే ఇక్కడ ఐడెంటిటీ, ఒక ప్రాంతం యొక్క ఐడెంటిటీ, ఒక ప్రాంతం యొక్క గుర్తింపు, ఒక ప్రాంతం యొక్క ఉనికి, ఇది మన తెలంగాణ ప్రాంతానికి ఉంది. కానీ దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీమాంధ్రులు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారని చెప్పొచ్చు. అంటే తెలంగాణ అస్తిత్వం దెబ్బతీయబడింది. కాబట్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు తెర మీదికి రావడానికి తెలంగాణ అస్తిత్వం పైన జరిగిన దాడి కూడా ఒక కారణమే. తెలంగాణ రాజకీయ అస్తిత్వం కావచ్చు, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం కావచ్చు, తెలంగాణ భాష, తెలంగాణ యాస, ఇలాంటి విషయాల్లో జరిగిన అస్తిత్వంపై దాడులు కావచ్చు. ఇవన్నీ కూడా తెలంగాణ సమాజాన్ని ఒక తాటి మీదకి తీసుకురావడానికి కారణాలైనాయి. కాబట్టి అస్తిత్వం అనే కాన్సెప్ట్ నువ్వు అర్థం చేసుకోవాలంటే అసలు ఏ విధంగా తెలంగాణ అస్తిత్వం దెబ్బతీయబడింది, అసలు తెలంగాణకు అస్తిత్వం ఉందా, తెలంగాణకు అస్తిత్వం ఉంది, ఆ అస్తిత్వం ఏంటి అనే దాని కోణంలో కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి తెలంగాణ అస్తిత్వం తెలంగాణ గొప్పతనానికి ప్రతీక. మనకు వివిధ రూపాల్లో తెలంగాణకు అస్తిత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. భాషాపరంగా, యాసపరంగా, సంస్కృతి పరంగా, ఆచారాలు, వ్యవహారాల పరంగా, ఇందాక మనం చెప్పుకున్న పండుగలు, జాతరలు, వీటి పరంగా కూడా చాలా ఖచ్చితమైన అస్తిత్వం తెలంగాణ ప్రాంతానికి ఉంది. కానీ దాని మీద అనేక రూపాల్లో దాడి జరిగింది. కాబట్టి అది కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక కారణంగా మారింది. అంటే ఈ నేపథ్యం మీద కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అసలు మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ అస్తిత్వం మీద ఏ విధమైన దాడులు జరిగాయి, ఏ రంగాల్లో తెలంగాణ అస్తిత్వం మీద దాడులు జరిగాయి అనే ఒక కాన్సెప్ట్ను మనం అర్థం చేసుకో. రైట్. ఇక అదేవిధంగా ఆధిపత్యం 1948 నుంచి మొదలుకొని 2014 వరకు ప్రతి రంగంలో సీమాంధ్రులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు, తమ ఆధిపత్యాన్ని నిలుపుకున్నారని చెప్పొచ్చు. వాళ్ళ ఆధిపత్యం ముందు తెలంగాణ ప్రాంతం అనేక విధాలుగా నష్టపోయింది. మరి ఏ విధంగా వాళ్ళు ఇక్కడి రాజకీయ ఆధిపత్యం చెలాయించారు, ఇక్కడి సంస్కృతి పైన ఆధిపత్యం చెలాయించారు, ఇక్కడి ఆచార వ్యవహారాలపైన వాళ్ళు ఆధిపత్యం చెలాయించారు, ఇక్కడి భాష యాసలపైన ఏ విధంగా ఆధిపత్యం చెలాయించారు, ఈ కోణంలో మనం ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలి. రేపు అదేవిధంగా 5వ అంశం దోపిడీ. దాదాపు అన్ని రంగాలలో తెలంగాణ ప్రాంతం దోపిడీ గురైంది. అది ఉద్యోగ రంగం కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, లేక ఇతరత్ర రంగాలు కావచ్చు. చాలా స్పష్టంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
సీమాంధ్రుల దోపిడీ మనకు కనిపిస్తుంది. నిజానికి ఈ దోపిడీ గురించి 1953-55 మధ్య కాలం నాటి ఎస్ఆర్సి కూడా తన నివేదికలో చాలా స్పష్టంగా ప్రస్తావించింది. అంటే ఎస్ఆర్సి కూడా గుర్తించింది, ఒకవేళ విశాలాంధ్ర ఏర్పాటైతే ఆ విశాలాంధ్రలో తెలంగాణ ప్రాంతం ఆంధ్రుల దోపిడీకి గురవుతుందేమో అనే అనుమానాలు, భయాలు తెలంగాణ వాళ్ళకు ఉన్నాయి అని ముందే ఎస్ఆర్సి ఊహించింది. ఎస్ఆర్సి ఊహించినట్టుగానే 1956 నుండే నిజానికి తెలంగాణ ప్రాంతం పైన ఆంధ్రుల దోపిడీ మొదలైంది. సో కాబట్టి ఇక్కడ మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ 5 కాన్సెప్టులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5ఇంటిలోనే తెలంగాణ ఉద్యమ చరిత్రను మనం అర్థం చేసుకోవాలి. మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్రలోని అన్ని అంశాలను, అన్ని టాపిక్లను ఈ 5ఇంటిలో ఏదో ఒక దాని కింద మనం చేర్చవచ్చు. మీరు ఏ టాపిక్ నన్ను తీసుకోండి, ఆ టాపిక్లో ఖచ్చితంగా వీటి యొక్క నేపథ్యం ఉంటుంది, వీటి యొక్క కాన్సెప్ట్ ఉంటుంది. రైట్. ఇటు సాంస్కృతిక పరంగా జరిగిన ఉల్లంఘనలు ఉంటాయి, ఇటు రాజకీయ పరంగా జరిగిన ఉల్లంఘనలు ఉంటాయి, ఇటు సాంస్కృతిక పరంగా తెలంగాణ ప్రాంతం ఏ విధంగా వివక్షతకు గురైంది, ఇటు రాజకీయ పరంగా తెలంగాణ ప్రాంతం ఏ విధంగా వివక్షతకు గురైంది, ఇటు సాంస్కృతిక పరంగా తెలంగాణ అస్తిత్వం ఏ విధంగా దెబ్బతీయబడింది, దానిపై ఏ విధంగా దాడి జరిగింది, ఇటు రాజకీయ కోణంలో కూడా ఏ విధంగా తెలంగాణ అస్తిత్వం దెబ్బతీయబడింది, అదేవిధంగా ఇటు సాంస్కృతికంగా తెలంగాణ పైన ఆంధ్రులు ఏ విధమైన ఆధిపత్యాన్ని చెలాయించారు, ఇటు రాజకీయ కోణంలో కూడా ఆంధ్రులు తెలంగాణ పైన ఏ విధంగా ఆధిపత్యాన్ని చెలాయించారు, ఇటు సాంస్కృతికంగా తెలంగాణ ప్రాంతం ఏ విధంగా దోపిడీకి గురైంది, అటు రాజకీయ కోణంలో అటు రాజకీయ పరంగా తెలంగాణ ప్రాంతం ఏ విధంగా దోపిడీకి గురైంది. ఈ విధంగా మనం తెలంగాణ ఉద్యమ చరిత్రను 3 భాగాలుగా అనుకున్నప్పుడు ఆ 3 భాగాలను మనం 2 కోణాల్లో చూడాలి. రాజకీయ కోణంలో చూడాలి, సాంస్కృతిక కోణంలో చూడాలి. రాజకీయ కోణంలో మనం వరుస క్రమంలో వెళ్ళాలి. పోలీస్ చర్య దగ్గర నుంచి మొదలుకొని 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ప్రతి టాపిక్ను వరుస క్రమంలో చదువుకోవాలి. వరుస క్రమంలో చదివితేనే తెలంగాణ ఉద్యమ చరిత్ర యొక్క పరిణామ క్రమం మనకు అర్థమవుతుంది. రైట్. అదేవిధంగా సాంస్కృతిక కోణంలో మనం ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పండుగలు ముందు చదువుతావా, లేక సమాజం ముందు చదువుతావా, జాతరలు ముందు చదువుతావా, నీకు ఏ విధమైనటువంటి కంఫర్టబుల్ ఉంటే ఆ కోణంలో నువ్వు చదివే ప్రయత్నం చేయి. అదేవిధంగా మళ్ళీ 2 కోణాలను ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. అందులో భాగంగా ఒక 5 సూత్రాలు ఉన్నాయి, ఒక 5 అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాలే మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో నిజానికి ప్రాణం వంటివి అని చెప్పవచ్చు. నిజానికి ఇవి ప్రాణం వంటివి. రాజకీయ కోణం అండ్ సాంస్కృతిక కోణంలేమో తెలంగాణ ఉద్యమ చరిత్రకు 2 కళ్ళైతే, ఈ 5 అంశాలేమో తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రాణాలు అని చెప్పొచ్చు, పంచ ప్రాణాలు అని చెప్పొచ్చు. వీటిని మనం 2 కళ్ళుగా భావించాలి, వీటిని మనం పంచ ప్రాణాలుగా భావించాలి. మొత్తం ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే నీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర అర్థమవుతుంది. ఇక్కడ గ్రూప్ 2 ఓరియంటేషన్ లాగా బిట్టు చదవాల్సిన అవసరం లేదు. నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఏ విధంగా రాజకీయ ఉల్లంఘనలు జరిగినాయి, ఏ విధంగా సాంస్కృతికంగా ఉల్లంఘనలు జరిగినాయి, రాజకీయంగా ఏ విధంగా తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురైంది, సాంస్కృతికంగా తెలంగాణ ప్రాంతం ఏ విధంగా వివక్షతకు గురైంది, రాజకీయంగా తెలంగాణ ప్రాంత అస్తిత్వం ఏ విధంగా దెబ్బతీయబడింది, సాంస్కృతికంగా తెలంగాణ ప్రాంత అస్తిత్వం ఏ విధంగా దాడికి గురైంది, రాజకీయంగా తెలంగాణ ప్రాంతం పైన ఆంధ్రుల ఆధిపత్యం ఏ విధంగా నెలకొల్పబడింది, సాంస్కృతికంగా ఆంధ్రుల ఆధిపత్యం ఏ విధంగా నెలకొల్పబడింది, అదేవిధంగా రాజకీయంగా ఆంధ్రుల దోపిడీ ఏంటి, సాంస్కృతిక రంగంలో కూడా ఆంధ్రులు తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా దోపిడీకి గురి చేశారు. ఈ విధమైన కాన్సెప్టులో, ఈ విధమైన కోణంలో కనుక వెళ్తే నీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర చాలా సులభంగా అర్థమవుతుంది. ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా దానికి నువ్వు ఆన్సర్ చేసే విధంగా నువ్వు తయారవ్వగలుగుతావు. ఇంకా దీనికి సంబంధించి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్న ఆర్డర్లో, ఇందాక మనం చెప్పుకున్న 2 కోణాల్లో, ఇందాక మనం చెప్పుకున్న ఈ 5 సూత్రాల కాన్సెప్ట్లో మనం వెళ్ళి ఒక్కో టాపిక్ను తీసుకొని ఆ టాపిక్ నుంచి ఏ కోణంలో ప్రశ్న అడుగుతాడు, ఆ ప్రశ్నకు ఆన్సర్ మనం ఏ విధంగా రాయాలి, ఆన్సర్ రాయడంలో మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి, పారామీటర్స్ ఏంటి,
మనం ఏ విధంగా ఆన్సర్ను ప్రారంభించాలి, ఇంట్రడక్షన్ ఏ విధంగా ప్రారంభించాలి, మధ్యలో ఏ అంశాన్ని మనం ఎక్కువగా ప్రస్తావించాలి, చివరిలో ముగింపులో మనం మన యొక్క అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్పాలి. వీటి నేపథ్యంలో వీటికి అనుగుణంగా మనం నెక్స్ట్ క్లాస్ నుండి తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రూప్ 1 పేపర్ మనం చెప్పుకోబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.